అది ఈ సినిమా చూడ చాలా లేదు మస్తు దాకా అంటాడు జనాలు. ఆ స్టాండ్ అయితే ఇది స్టాండ్ 300 3 అంతే ఇంకే రేట్ వస్తుంది అంటే అంటే మోడల్స్ని బట్టి మన మోడల్ వచ్చి 300. సరుకు లేదండి పోయివా ఏంటి గేట్లకు తప్పించుకున్నావుగా, గేట్లకు తప్పించుకున్నావుగా. అయిపోయినా ఇద్దరు స్పీకర్లే. లాక్డౌన్ ఉంది ఇంకొక వచ్చారా లబ్బు చెబులు అదే మన మనది రేగచెడి ఆయన వచ్చారు రేగచెడి ఇంకొక అతను వచ్చారు కదా నా బక్కోడు 7 మంది గడ్డ తీసుకుంటాడు. లబ్బు చెంబు వాళ్ళు ఇద్దరు లబ్బు చెంబు వాళ్ళు లంబు జంపు రాలా మక్కోడు వచ్చింది షాప్ ఆడే జంపు మక్క కటింగ్ డబ్బులు వాళ్ళు 150 ఇవ్వాలి. నాకు 50 ఇవ్వాలి. 200 అయింది మళ్ళీ ఇచ్చేస్తానే చేయించుకున్నారు గడ్డ. ఫస్ట్లో బాగానే ఇచ్చాడు రాడాను బాగా పరిచయం బాగా పలుతాయి. ఫస్ట్ బాగా పలుతాయి తర్వాత ఫస్ట్లో 40 అంటే 50 ఇచ్చేటోడు. ఊపు ఎక్కువ గంటి తాత మంచిగా చెయ్యి నాకు మనోడు బాగా చేస్తాను. కంట్లో పోతే అందరూ పొద్దున గొడవ చేస్తాను మళ్ళీ వస్తుంది నీ కాడికి. ఎవరు చేశారని అడగాలి. అంతేనా సైకిల్ వేసుకొని వచ్చేస్తారు. నేను చింతపతిలో ఉంటాను. రేపు ఉంటే తాత ముందుపోతుందంట తిరుపతి వెళ్తానంట. ఈ టైం కల్లా ఆడే ఉంటాను. మీరు ఆడికెళ్తావా? వస్తారా పోదు తీసుకుపోయి తీసుకొస్తా. నీకు తెలియదా కటింగ్ సంగతి? డిప్ కటింగ్ కాదు నేను. డిప్ కటింగ్ అంటే మాడు కనపడాలి. ఇది ఉంది కదా స్కిన్ కనపడితే డిప్ కటింగ్ అన్న. ఇది పొజిషన్ టీచర్ కూడా మంచిగా మెచ్చుకుంటుంది. టీచర్ కూడా మెచ్చుకుంటుంది. కొంచెం తగ్గి బాబు ముందు తగ్గిస్తే మరి బాగోదా? ఇష్టం ఇష్టం మళ్ళా కూడా అదేంటి కదా పెద్దోడు కదా గడ్డ గీసి పెద్దోడు అయిపోతావు. అప్పుడు మాకు డబ్బులు వస్తాయి. తాత క్లాత్ తీసేస్తే వెళ్ళిపోతాయి. మళ్ళీ రావణాలు గుడికి పోయి రావాలి. ఎప్పుడు రేపు పొద్దున అది పొద్దుటే పోతా. పొద్దున లేకుండా పోయి గోడకి స్నానం చేసి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని గుడికి పోయి బస్ వెళ్తారా? ఆటో ఎక్కించింది. మ్యాజిక్ ఎంతమంది మ్యాజిక్ 10 మంది కనీసం.
అంటే మేము ఒకటా మొత్తం 12 మంది. ఇంకా మిగిలిన వాళ్ళు బస్సు వస్తారు అనేసి ఒక ఇద్దరు అయ్యారు ఎక్స్ట్రా. 1 గంట బస్సు ఉంది, జంగారెడ్డిగూడెం బస్సు. ఎవరిద్దరు మిగిలినారు? బండి వేసుకొని పోతే అయిపోతుంది. ఆ టైం మెట్ట మధ్యాహ్నం వెళ్తాను. నువ్వు సాయంత్రం తిరిగి వస్తారుగా. సాయంత్రం కాదు, ఇప్పుడు సాయంత్రం పూట వెళ్ళి నైట్ పండుకొని పొద్దున దర్శనం చేసుకున్నాం. నైట్ అట్లా నిద్ర చేస్తారా? ఓ మరి ఈ టైంలో బయలుదేరి వెళ్ళిపోవచ్చుగా. అదే ఎక్కువ ఈ టైంకి ఇక 5 బయలుదేరాం అనుకుంటున్నాం. మాట్లాడారా బండి? బండి మాట్లాడాం. 5 5800 5300 మాట్లాడాం. మనిషికి 1000 పడ్డదండి. చిన్న తిరుపతి నైట్ హాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఒక అతను మాట్లాడితే అన్నాడు వెళ్ళి రావడానికి 4500 మనం అనుకున్నాం. ఇక మళ్ళీ నైట్ కూడా మళ్ళీ వేరే మాట్లాడాలి. నైట్ ఉంటే వేరే పేరు ఎట్టనే ఎట్లయినా ఎందుకంటే నైట్ ఉండాలి కదా, అతను ఉండాలా. బండి ఖాళీగా ఉన్నా లెక్క వేరు, మనం ఉండాలంటే అంతే రేటు వేరు ఉంటుంది. ఓకేనా? నైస్. కాదు జేబులో డబ్బులు తింపా ఎక్కడ పోయింది. ఎంత తెల్ల పడుతున్నారు, కొంచెం గ్లామర్గా. 2 లైట్లు ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తుంది లైట్. అటు సైడ్ కంటే ఇటు సైడ్ బాగా కెమెరా. ఏది ఆ ఫస్ట్ కుర్చీలో కంటే తెలుపా మెరుతున్నాయా? ఎన్నడికి అప్పుడే సుధాకర్ గారు ఒక కుర్చీ ఒక స్టూల్ తయారు చేసి ఇవ్వమంటే ఇస్తలేవు. అది అటు కామెడీ చేస్తాను ఏంటి స్టూల్ బయట వేసుకొని కూర్చోడానికి ఒక స్టూల్ తయారు చేసి